హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మోహన రాగం. రచించిన వారు భాగ్యశ్రీ గారు. ట్రింగ్ ట్రింగ్ మన్న కాలింగ్ బెల్ చెప్పుడికి పిల్లలిద్దరి మధ్య పడుకున్న మోహనకి మెలకువ వచ్చింది. కాళ్ళు చేతులు తన మీద వేసి పడుకున్న రోహిత్ రమ్యలను సరిగా పడుకోబెట్టి ఇద్దరికి దుప్పటి కప్పి మంచం దిగి తలుపులు తీయడానికి వెళ్ళింది మోహన. ఈలోపే మరో 2 సార్లు బెల్ మోగింది. ఏమిటింత ఆలస్యం? ఎంతసేపైంది నేను బెల్లు కొడుతూ? అసహనంగా అడిగాడు శ్రీకాంత్ తలుపు తీసిన మోహనను చూసి. బదులు ఇవ్వలేదామె. త్వరగా భోజనం వడ్డించు, ఆకలి దంచేస్తోంది అంటూ బాత్రూం వైపు నడిచాడు. అతను వచ్చేసరికి టేబుల్ మీద ప్లేట్ పెట్టి పదార్థాలను వడ్డించింది మోహన. పొగలు కక్కుతున్న వేడివేడి వంటకాలను చూసిన శ్రీకాంత్కి క్షుద్బాధ ద్విగుణీకృతమయ్యింది. అతను భోజనం చేస్తుంటే ఎదురుగా కుర్చీలో కూర్చుంది మోహన. భోజనం చేస్తున్న వాడల్లా సడన్గా ఆగి, పిల్లలు అప్పుడే పడుకున్నారా? ఏమిటో ఈ మధ్య తొందరగా నిద్రపోతున్నారు అన్నాడు. శ్రీకాంత్ మోహన చిన్నగా ఆవులిస్తూ, వాళ్ళు త్వరగా పడుకోవడం లేదు, మీరే ఆలస్యంగా ఇంటికొస్తున్నారు. రమ్య ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూసి నిద్రపోయింది. ఏంటో గాని తమరి షికార్లు ఈ మధ్యన మరీ ఎక్కువైనాయి నిష్ఠూరంగా అంది మోహన. అప్పటికే నిద్రాదేవత ఆమె కనురెప్పలపై అధిష్ఠించింది. తెలుపు మీద చిన్న ప్రింట్ ఉన్న చీర, తలంటుకున్న కురులలో నుంచి మెడ మీదుగా తొంగి చూస్తున్న విరజాజి దండతో మోహన ముగ్ధ మనోహరంగా ఉంది. నిద్రాభారంతో అరమోడ్పులైన ఆమె విశాల అవయవాలు శృంగార సమావేశానికి రారమ్మని పిలుపునిస్తున్న ఆహ్వాన పత్రికల్లా ఉన్నాయి. ఆమెనలా చూస్తున్న శ్రీకాంత్లో కోరికలు మబ్బులను చూసి విరవిప్పి వర్తించే పురివిప్పి నర్తించే మయూరమల్లే ఉప్పొంగినాయి. భోజనం ముగించి పిల్లలు పడుకున్న చోటికి వెళ్ళాడు. అమాయకంగా నిద్రిస్తున్న రమ్య, రోహిత్లను ప్రేమగా ముద్దాడాడు శ్రీకాంత్. నిద్రలోనే కలవరిస్తోంది రమ్య. నాన్నగారు, మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జిబిషన్ చూసేశారు. మరి నన్నెప్పుడు తీసుకెళ్తారు? జెయింట్ వీల్ ఎప్పుడెక్కిస్తారు? ఆ మాటలకి చలించిపోయాడు శ్రీకాంత్. రోజూ అనుకుంటూనే ఉంటాడు తొందరగా ఇంటికి చేరాలని. కానీ ఫ్రెండ్స్తో బాతాకానికి దిగితే అసలు కాలమే తెలియదు. మరోసారి రమ్యను ముద్దు పెట్టుకుని హాల్లోకి నడిచి టీవీ ఆన్ చేశాడు. ఏవో పాత సినిమాలు వస్తున్నాయి. విసుగ్గా టీవీ ఆఫ్ చేశాడు. తమ గదిలోకి వచ్చి చూసేసరికి ఖాళీ బెడ్ వెక్కిరిచ్చింది అతన్ని. మోహన ఏమైనట్లు? ఇంకా వంటిల్లు సర్దుకోవడం పూర్తి కాలేదా అనుకుంటూ పిల్లల గదిలోకి వచ్చిన అతనికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ పిల్లల పక్కన పడుకుని గాఢ నిద్రలో మునిగి ఉంది మోహన. ముడుచుకుని పడుకున్న ఆమె ముద్దగా కట్టిన మల్లె చెండులా ముద్దుగా ఉంది. బెడ్ లైట్ కాంతిలో ఆమె వదనం పచ్చని చేమంతిలా ఉంది. పాదాల మీద నుండి చీర కొద్దిగా మీదకు జారడంతో పండు తమలపాకు లాంటి సుతిమెత్తని చరణాలు వెండి మువ్వల పట్టీలతో మెరిసిపోతున్నాయి. ఆరిపాదంలో పెట్టుకున్న గోరింట ఎర్రగా పండి పాదానికే ఒకంత అందం తెచ్చింది. పైట పక్కకి తొలగి పలుచని ఉదర భాగం బంగారం మైదానంలా భాసిస్తోంది. నడివంపు మలుపు తిరిగిన నదీపాయల ఎత్తైన వక్షం హిమవన్నగంలా, నుదుటి మీద అల్లీ బిల్లీగా పరుచుకున్న ముంగురులు నీలి మేఘాల, మెడ క్రింది నునుపు పాలరాతి మెరుపుల. ప్రకృతిలో ఒక్కో చోట ఒక్కో అందం ఉన్నట్లు మోహనలో ఒక్కో అవయం ఒక్కో రకమైన సౌందర్యంతో అలరారుతున్నాయి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మోహనలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. కొద్దిగా ఒళ్ళు చేయడం మినహా అనుకున్నాడు శ్రీకాంత్. ఆ భంగిమలో మోహనను చూసి శ్రీకాంత్ ఆపుకోలేని తమకంతో మోహనను చిన్నగా కుదిపాడు. ఆమెలో ఏ కదలిక లేదు. అరిపాదంలో గోటితో ముగ్గులు వేశాడు. చిన్నగా కదిలింది మోహన. కళ్ళు తెరిచి చూసింది మెల్లగా. కోరిక నిండిన కళ్ళతో తననే చూస్తున్న శ్రీకాంత్ కనబడ్డాడు ఎదురుగా. ఏంటి మోహన, ఇక్కడ పడుకున్నావు? చేయి పట్టుకుని గుంజాడు. కళ్ళల్లో ఏ భావము కనపడనీయక, నాకు నిద్రొస్తోంది నిరాసక్తంగా అంది మోహన. నిద్ర గిద్ర అన్నీ ఎగిరిపోతాయి. మురిపించుకోక తొందరగా రావోయ్, ఎర్రని ఆమె పెదవుల మీద చూపుడు వేలితో రాస్తూ అన్నాడు శ్రీకాంత్. చెప్తుంటే మీకు కాదు, మళ్ళీ పొద్దున్నే లేచి బండెడు చాకరీ చేయాలి. నన్ను వదిలేయండి మహాప్రభు, చేతులు జోడిస్తూ విసురుగా అంది మోహన. పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టు శ్రీకాంత్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మోహన జ్వాల చప్పున ఆరిపోయింది ఆమె మాటలతో.
ఔరా! మూడౌట్ చేయడంలో ఈ ఆడవారికి సాటి వేరెవరూ లేరు అనుకున్నాడు నిరుత్సాహంగా. అయినా ఎందుకోగాని మోహన ఈ మధ్య మరీ డల్గా తయారైంది. దాదాపు రోజూ ఇదే సిచ్యుయేషన్ ఎదురవుతోంది. మోహనలో ఎందుకిలాంటి మార్పు కలిగిందో తనకు అనూహ్యంగా ఉంది. కరణేషు మంత్రిలా తనకు కావాల్సిన అన్ని పనులు చేసి పెడుతుంది. కార్యేసు దాసిలా కాన్వెంటు ఫీజు కట్టడం నుండి కరెంటు బిల్ పే చేయడం దాకా సమస్త కార్యాలు చక్కబెడుతుంది. భోజ్యేషు మాతలా కడుపు చూసి అన్నం పెడుతుంది. కానీ పడక దగ్గరకొచ్చేసరికి మాత్రం కసురుకుని విసిరి కొడుతోంది. తన పాలిట శయనేషురంభలా కాలేకపోతోంది. ఎందుకీ జడత్వం చోటు చేసుకుంటోంది ఆమెలో? ఆలోచనలన్నీ మూకుమ్మడి దాడి ప్రకటించాయి శ్రీకాంత్ మీద. కాంక్షాపూరిత మన శరీరాలను అదుపులో పెట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆ రాత్రంతా. పొద్దున్నే టిఫిన్ తింటూ నీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు శ్రీకాంత్. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా మీ ప్రవర్తన అస్సలు నచ్చడం లేదు. రోజూ రాత్రి 10 అయితే గాని ఇల్లు చేరడం లేదు. నన్ను పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అంది మోహన కాస్త కినుకుగా. ఓహో, నువ్వా రూట్లో వచ్చావా? మగాడిని, నాకు 1,00,000 ఉంటాయి. నేనేం అర్ధరాత్రి దాకా త్రాగో లేక అడ్డమైన చోట్ల తిరిగో ఇంటికి రావడం లేదు. జస్ట్ కాసేపు అలా గడిపి ఇంటికొస్తున్నానంతే రోషంగా చెప్పాడు శ్రీకాంత్. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు తొందరగా ఇంటికి రావడం లేదని నేనంటే మీకెందుకు అంత ఉలుకు? నేను అడిగింది మణులా మాన్యాలా? నన్ను పిల్లల్ని నిర్లక్ష్యం చేయవద్దని వేడుకుంటున్నానంతే. ఈసారి గద్గదమైంది మోహన స్వరం. అదేమీ గమనించనట్లుగా 24 గంటలు నీ ముందే కూర్చోవాలి అంటే నాకు కుదరదు. నీ కొంగు పుచ్చుకొని నీ వెనకాలే తిరగడం నాకు చేత కాదు కరుగ్గా అని బయటకు వెళ్ళిపోయాడు. మోహన సుందర నయనాల నిండా నీళ్లూరాయి. ఈయన ఈ జన్మకి మారరు అనుకుంది బాధగా. చీచీ, మోహనేంటి ఇంతలా మారిపోయింది? తమ పెళ్ళైన 12 ఏళ్లలోనూ మోహన ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు అనుకున్నాడు. శ్రీకాంత్ కూడా అదే సమయంలో. శ్రీకాంత్కి మోహనకి పెళ్ళయ్యేసరికి మోహన వయసు సరిగ్గా 18. వారిద్దరికీ దూరపు చుట్టరికం ఏదో ఉంది. మోహన వయస్సు తెలియగానే శ్రీకాంత్ వెనుకంజ వేశాడు. అతనికి ఆమెకి మధ్యన 8 ఏళ్ల అంతరం ఉండడమే అతని సంశయానికి కారణం. మోహన సత్సంప్రదాయానికి చెందిన కుటుంబంలోంచి వచ్చిన పిల్లని, మంచి మర్యాద తెలిసిన అమ్మాయని శ్రీకాంత్ కుటుంబ సభ్యులంతా నచ్చజెప్పారు. చేసేది లేక వాళ్లతో పెళ్లి చూపులకి వెళ్ళాడు శ్రీకాంత్. అయితే తొలిచూపులోనే మోహనపై మనసు పారేసుకున్నాడు శ్రీకాంత్. పాలలో పచ్చి పసుపు, కాస్త కుంకుమ పువ్వు రంగరించి పోత పోసినట్లుగా ఉన్న ఆమె దేహఛాయ, కలువరేఖల్లాంటి కన్నులు, పగడపు రంగులో వణికే చిగురుటి అదరాలు, అపరంజి బొమ్మల అన్ని సోయగాలతో మెరిసిపోతున్న మోహన అతని ఆమోదం మేరకు అతని అర్ధాంగి అయ్యింది. పెద్దలందరి సలహాలు, సూచనల మేరకు అతనికి అనుగుణంగా నడుచుకుని అతన్ని అలరించింది. అంతులేని సుఖ పారవశ్యాలని కలగజేసింది. ఆమెనెందుకు పెళ్లి చేసుకున్నానా అని విచారించాల్సిన పరిస్థితి కానీ, ఆగత్యం కానీ అతనికి కలగలేదు. 2 పిల్లలు పుట్టారు. మోహన తల్లిదండ్రులు పోయారు. దగ్గరి వారందరూ దూరమయ్యారు. మోహనకి శ్రీకాంత్ పిల్లలే సర్వస్వమయ్యారు. ఏనాడు అతనికి ఎదురు చెప్పి ఎరగని మోహన ఇప్పుడు ఇలా దాంపత్య జీవితం పట్ల విముఖత, విరక్తి పెంచుకుంటుందో అతనికి అంతు చిక్కలేదు. ఏంటిరా శ్రీకాంత్, అలా పరధ్యానంగా ఉన్నావు? అడిగాడు సుందర్. అతడు శ్రీకాంత్కి ఆప్తమిత్రుడు, అంతరంగికుడు. అప్పటికే 2 సార్లు పిలిచాడు శ్రీకాంత్ని. అయినా ఉలకక పలకక ఏదో లోకంలో ఉన్నట్లు ఉన్న శ్రీకాంత్ని చూసి ఆశ్చర్యపోయాడు సుందర్. ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఏం లేదురా? ఏమీ లేదు తడబడుతూ అన్నాడు శ్రీకాంత్. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఉంది నీ మనసులో రాగం తీశాడు సుందర్. ఏం లేదురా, ఈ మధ్యన మోహన అదొక రకంగా తయారైంది. విసుగు, కోపం ఎక్కువైనాయి. ఏవేవో ఊహించుకుని నన్ను ఇబ్బంది పెడుతోంది విచారంగా చెప్పాడు శ్రీకాంత్. సీరియస్గానే చెప్తున్నావన్నమాట. అసలేమైందిరా? ఈ మధ్యకాలంలో మోహన తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి, ముఖ్యంగా ఏకాంతంలో ఏ విధమైన తపన లేకుండా నిరాసక్తత కనబరుస్తున్న ఆమె వింత వైఖరి గురించి సుందర్కి మొరపెట్టుకున్నాడు శ్రీకాంత్.
తనని బాధిస్తున్న సమస్యను స్నేహితుడితో చర్చించాక శ్రీకాంత్ హృదయం కాస్త తెరపిన పడింది. సంగతి విన్న సుందర్ దీర్ఘాలోచనలో పడ్డాడు. పోనీ నీ ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందేమో గమనించావా? ఆనాటి నుండి ఈనాటి వరకు నా అలవాట్లలో ఎటువంటి మార్పు లేదు. నా పెళ్లి కాకముందు నుండి ఇప్పటి వరకు నాకున్న ఏకైక అలవాటల్లా ఆఫీస్ అయ్యాక రాత్రి 10 వరకు నా ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లతో గడిపి ఇల్లు చేరడం కాస్త గర్వంగా చెప్పాడు శ్రీకాంత్. దట్ ఈస్ ద పాయింట్. లోపమంతా నీ దగ్గర ఉంచుకొని మా చెల్లెమ్మను ఆడిపోసుకుంటావెందుకు? నీ వలన ఆమెకి ఏదో విధమైన లోటు జరుగుతోందన్నమాట. ఏదో తెలియని వెళితే ఆమె జీవితంలో చోటు చేసుకుంది. విషయాన్ని కనుగొన్నట్లు జేమ్స్ బాండ్ ఫోజిచ్చాడు సుందర్. వాట్? లోపమా? నాలోనా? మోహనకి నేనే విషయంలోనూ లోటు కలగజేయడం లేదే. ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టుకోవడానికి గాను నా జీతమంతా ఆమె చేతికే ఇస్తాను. కావలసినవేం కొనుక్కున్నా కాదనను. ఎక్కడికెళ్ళాలన్నా అడ్డు చెప్పను చెప్పాడు శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ. చిన్నగా నవ్వి అతడి భుజం మీద స్నేహపూర్వకంగా తట్టాడు సుందర్. జై, నువ్వనే కాదు, చాలామంది మగాళ్ళు సుఖాలు అమర్చి పెడుతున్నామని, స్వేచ్ఛను ఇచ్చామని, ఆమెం చేసినా కాదనమని తమను తామే తెగ పొగడేసుకుంటూ ఉంటారు. నిజానికి వారికి కావలసినవి ఇవేమీ కాదు. భర్త ప్రేమాదరణలు, ఆప్యాయతానురాగాలు. చిన్న వయసులోనే వివాహమైన నీ మనసెరిగి నీకు అనుగుణంగా మసులుకొని నీ కలలు కోరికలు పండించిన ఇల్లాలు ఇప్పుడిలా తయారైందంటే దానికి కారణం నువ్వే అన్నాడు సిగరెట్ తీసి లైటర్తో వెలిగించుకుంటూ. అతని మాటలను అంగీకరించినట్లుగా తల అడ్డంగా ఊపి, మోహనతో పెళ్ళయ్యే నాటికే నాకీ స్నేహాలు ఉన్నాయి. అప్పట్లో మోహన పెద్దగా పట్టించుకోలేదు. నాకే విధమైన ఆంక్షలు విధించలేదు. మరి నా అలవాట్లు ఆమెను ఇప్పుడెందుకు బాధిస్తున్నాయో నాకు బోధపడలేదు. సందేహాన్ని వెలిబుచ్చాడు శ్రీకాంత్. మళ్ళీ నవ్వాడు సుందర్. అమాయకంగా అడుగుతున్న శ్రీకాంత్ చేసిన తప్పు చెబితే గాని తెలుసుకోలేని పసివాడిలా కనిపించాడతనికి. నువ్వన్నది పాయింటే, కాదనలేదు. కానీ మోహన అప్పటికి లోకజ్ఞానం ఎరుగని చిన్నపిల్ల. పెద్దలు నీ పట్ల ఎలా నడుచుకోమని చెప్పారో అలాగే నడుచుకోవడం తప్ప మరొకటి తెలీదు. అప్పటికి ఆమె వయస్సు వికసించని పుష్పం లాంటిది. ఆ తరువాత పురుళ్ళు పుణ్యాలు, పిల్లల ఆలన పాలన, అప్పుడప్పుడు పుట్టింటికి రాకపోకలు, ఇటువంటి జీవన విధానంలో మోహన తన గురించి తాను ఆలోచించుకునే తీరిక గాని ఓపిక గాని ఉండేది కాదని నా అభిప్రాయం. మంత్రముగ్ధుడై వింటున్నాడు శ్రీకాంత్. సుందర్ మాటలు అతనిలో ఉద్భవించిన శంకలన్నింటినీ తరిమి కొడుతున్నాయి. కాలంతో పాటు ఆమెలో ఇంకిత జ్ఞానం, ఊహాశక్తి పెరిగాయి. కన్నవారు పోయారు, అయినవారు దూరమయ్యారు, పిల్లలు పెద్దయ్యారు. ఇదివరకంటే ఆమె పుట్టింటికి వెళ్ళి రావడం వలన మానసికంగా రిలీఫ్ని పొందుతూ ఉండేది. కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఆమె పూర్తిగా నీకు నీ పిల్లలకి సేవలు చేయడానికి అంకితమైంది. ఆమె జీవితంలో యాంత్రికత చోటు చేసుకుంది. పగలంతా ఇంట్లో పనితో అలసిపోయిన ఆమె నీ నుండి చిన్న ఓదార్పును, కొద్దిపాటి లాలన కోరుకుంటోంది. రోజల్లా ఆమె అనుభవించిన ఏకాకితనాన్ని నీ సమక్షంలో పారద్రోలాలని భావిస్తోంది. ఆమె ఒంటరితనం వలన అనుభవించిన క్షోభను అర్థం చేసుకుని నువ్వు రాత్రిపూట ఆమెను దగ్గరకు తీసుకుంటే ఆమె మీద నీకు ప్రేమ లేదని, కేవలం ఆమె శరీరంపై వాంఛ మాత్రమే ఉందని ఆమె ఫీల్ అవుతూ ఉందేమో. అందుకే నువ్వు దరిచేరగానే విసిరి కొడుతోంది. స్త్రీ శృంగారానికి సిద్ధం చేయాలంటే ఆమె శరీరాన్ని స్పృశిస్తే చాలని అనుకుంటారు నీలాంటి వారు. కానీ ఆమెను ఉత్తేజపరచాలంటే శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సుని కూడా మీటి శృతి చేయాలని తెలుసుకోరు. ఆమెతో కొద్ది సమయం గడుపుతూ ఆమె కష్ట సుఖాలను ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటే భర్త తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని, తనంటే పంచప్రాణాలని అర్థం చేసుకుని పొంగిపోతుంది. మగడిపై ఆమెకు గల వలపు రెట్టింపు అవుతుంది. తృప్తితో మనసు నిండిన ఆమె రసానుభూతులు పంచి ఇస్తూ మగన్ని మురిపిస్తుంది. ఒక ప్రవాహ వేగంతో చెప్పుకుపోతున్నాడు సుందర్. నిపుణుడైన మనస్తత్వ శాస్త్రవేత్తల మోహన ప్రవర్తనను విశ్లేషిస్తున్నాడు. అతని మాటలు చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉన్నాయి తప్ప వెగటు అనిపించలేదు శ్రీకాంత్కి. తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు సుందర్. రసమయ జీవితానికి, అనురాగపూరిత దాంపత్యానికి కావలసిన ముడిసరుకులు ఒక లాలన, ఒక ఓదార్పు, చిన్న మెచ్చుకోలు, తీయని ప్రశంస, కమ్మని పలకరింత. ఇవే జీవితాన్ని సుఖమయం చేసే చిట్కాలు. నువ్వే ఆలోచించు. బయట ఫ్రెండ్స్తో గడపడానికి, మిగతా కార్యక్రమాలకి మనం వెచ్చించే
కనీసం ఒక్క అరగంట సేపైనా అర్ధాంగితో గడపడానికి కేటాయిస్తే ఆమె సంతోషంతో పరవశించిపోతుంది. ఆమె అందంలో గాని ప్రవర్తనలో గాని నచ్చే అంశాలను అప్పుడప్పుడు ఆమె ముందు మెచ్చుకోవాలి. దానివలన నువ్వు ఆమెని అమితంగా ఇష్టపడుతున్నావని ఆమె గ్రహిస్తుంది. ఇవన్నీ నీకు తెలియనివి కాదు. ఒక్కొక్కసారి మనకు తెలిసిన విషయాలే అయినా నిర్లక్ష్యం చేస్తుంటాం. నువ్వు చెప్పింది విన్నాక నీ జీవితం ఎందుకంత నిస్సారంగా రసహీనంగా మారిపోయిందోనని ఆలోచించిన నాకు ఇలా చెప్పాలని అనిపించింది. సారీ, చాలా పెద్ద ఉపన్యాసమే దంచాను నవ్వుతూ అన్నాడు సుందర్. చాచా, అదేం లేదు. ఒక శ్రేయోభిలాషిలా నా తప్పేంటో నాకు తెలిసేలా చేశావు. అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకెప్పుడు నా మోహనను కలత చెందనివ్వను దృఢంగా చెప్పాడు శ్రీకాంత్. శ్రీకాంత్ తలుపుల నిండా మోహన్కి అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నాడనే అనుకుంటున్నాడు తనిన్నాళ్ళు. ఏ విధమైన దురలవాట్లు లేవని, తద్వారా ఆమె సుఖపడుతుందని భ్రమించాడు. కానీ సర్వావస్థలయందు మోహన తన సాన్నిధ్యాన్ని ఆశిస్తోందని తెలుసుకోలేకపోయాడు. తన పొరపాటే తామిద్దరి మధ్యన కొన్ని యోజనాల దూరం పెంచేసిందని ఇప్పటికీ అర్థమైంది. ఆలుమగల నడుమ ఏర్పడే కమ్యూనికేషన్ గ్యాప్ ఎన్ని అనర్థాలకు మూలహేతువు అవుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఒక్కసారిగా శ్రీకాంత్ మది మోహన పట్ల అనురాగంతో నిండిపోయింది. అతనికి ఎంత త్వరగా ఇంటికెళదామా, పశ్చాత్తాపంతో మోహన గుండెల్లో ముఖం దాచుకుని ఎంత వేగంగా ఊరట చెందుదామా అని ఆతృతగా ఉంది. ఆఫీస్కి పోతే లీవ్ పడేశాడు. బజారుకెళ్ళి పూలు, స్వీట్స్, మోహనకి మంచి చీర, పిల్లలకి బొమ్మలు తీసుకున్నాడు. లేత గులాబీ రంగు చీరలో మోహనను ఊహించుకుంటే ముద్దులొలికే గులాబీ బాలలా దర్శనమిస్తోంది. 4ంటికే ఇంటికొచ్చిన శ్రీకాంత్ని చూసి ఆశ్చర్యపోయింది మోహన. ఆమె కలువ కన్నులలో కదలాడిన సంభ్రమాన్ని చూసి చిన్నగా నవ్వాడు శ్రీకాంత్. పిల్లలిద్దరూ నాన్నగారు అంటూ చుట్టుకుపోయారతన్ని. పిల్లలిద్దరినీ త్వరగా రెడీ చేసి నువ్వు తయారవు, ఎగ్జిబిషన్కి వెళ్దాం, తను తెచ్చినవన్నీ మోహనకి అందిస్తూ చెప్పాడు శ్రీకాంత్. హే, నాన్నగారు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు అంటూ కేరింతలు కొట్టారు పిల్లలు. చిరుగంటల మ్రోతల ఆహ్లాదంగా వినిపించాయా నవ్వులు వీణుల విందుగా. నమ్మలేనట్లుగా చూసింది మోహన. కళ్ళతోనే అది నిజమని తెలియచెప్పాడు శ్రీకాంత్. అందరూ తయారై ఎగ్జిబిషన్కి వెళ్ళారు. పిల్లలకి అన్ని సరదాలు తీర్చాడు శ్రీకాంత్. జెయింట్ వీల్లో ఎక్కారందరూ. అతన్ని కరుచుకుని కూర్చున్నారు మోహన, రోహిత్, రమ్యలు. తన రెక్కల కింద గువ్వ పిట్టల్లా ఒదిగిపోయిన భార్యాబిడ్డల స్పర్శ అతనిలో వింత సంతృప్తిని కలగజేసింది. తను ఎంతటి ఆనందాన్ని మిస్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత మోహన వదనంలో ఎనలేని సంతోషం, మైమరిపించే మెరుపుల కలువలను చూశాడు. ఆమె పగడాల పెదవుల మీద చంద్రవంకలా వెలిగిన దరహాసం అతని గుండెల్ని సుతారంగా మీటింది. భార్య అంటే పడకటింటి యంత్రం కాదని, మనసున్న మనిషిని కాస్త ఆలస్యంగానే అర్థమైందతనికి. ఇంటికొస్తూ హోటల్లో భోజనం చేశారు. మోహన మిగిలిన పనులు పూర్తి చేసుకుని తయారై వచ్చేసరికి పిల్లలకి కథలు చెప్పి నిద్రపుచ్చాడతను. తెల్లని చీరలో తలనిండా జాజులతో గదిలోకి వచ్చింది మోహన. వస్తూ తన చేతి వేళ్లన్నింటికి తమలపాకుల చిలకలు పెట్టుకుని మరీ వచ్చింది. సిగ్గుపడుతూనే అతని నోటికి చిలకలు అందించింది. చిలకలతో పాటు ఆమె వేలి కొసను కూడా మునిపంటితో కొరికాడు శ్రీకాంత్. ఇష్, అబ్బా, సున్నితమైన నొప్పిని అభినయించింది మోహన. పకపక నవ్వాడు శ్రీకాంత్. చిరుకోపంగా చూసిందతని వైపు. ఆమె చూపులు మన్మథ బాణాలై నాటుకున్నాయి అతని హృదయాన. రతీదేవిలా కవ్విస్తున్న మోహనను ముద్దుల్లో ముంచెత్తుతూ, ఐ యామ్ సో సారీ మై లవ్, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. ఒకవేళ బాధిస్తే తీయగా శిక్షించి నీ కక్ష తీర్చుకో, చెప్పాడతను తమకంలో హత్తుకుపోతూ. సమాధానంగా తామరతోడుల్లాంటి తన బాహుయుగాలిని అతని వీపు చుట్టూ పెనవేసి అల్లుకుపోయింది మోహన ఆత్రంగా. చాలా రోజుల ఎడబాటు ఆవిరవ్వగా మనస్ఫూర్తిగా తనను తాను అర్పించుకుంది మోహన. భాగ్యశ్రీ గారు రచించిన మోహన రాగం కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి.
See you all in another video. Till then, keep smiling and be happy.